మహాగణాధిపతియే నమః. గంగులం క్షిప్రగణపతియే నమః. మనకి చాలామంది నాకు ఫోన్లు చేసి, అమ్మా భూములు కొనాలన్నా మా వల్ల కావట్ల, డబ్బులున్నాయి, మాకు డబ్బు అవసరం, భూమి అమ్ముకోవాలన్నా మాకు వల్ల కావట్ల, అసలు ఇది ఎలాగా, ఇది తొందరగా ఏమవుతుందంటే, మనకు తెలుసు కదా, భూమికి అధిపతి కుజుడు కదా, ఈ కుజుడు కదా, కుజుడిని మనం ప్రసన్నం చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఎలా చేసుకోవాలి అంటే, ఆగ్నేయ స్థానంలో గోమూత్రంతో అలకండి, అంటే గోమూత్రంతో తుడవండి శుభ్రంగా, దోషం పోతుంది, ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక స్టూల్ వేయండి, ఆ స్టూల్ పైన రెడ్ క్లాత్ కప్పండి. రెడ్ క్లాత్ కప్పిన తర్వాత దానిపైన బియ్యపిండితోటి త్రికోణాకారంతో ఇలా వచ్చేటట్లు మధ్యలో అంత గంధము తడిపి బొట్టు పెట్టండి. దానిపైన ఇంత కుంకుమ బొట్టు అమ్మవారికే పెట్టామా, అమ్మవారే నన్ను చూస్తోందా అన్నట్లుగా అంత పెద్ద బొట్టు పెట్టండి. ఆ కుంకుమ లోపల ఓం బీజాక్షరం రాయండి. ఇప్పుడు త్రికోణాలు ఉన్నాయి కదా, ఆ పైనేమో ద్రామ్ అని రాయండి. ఇటుపక్క కోణంలో అంటే కుడిపక్క కోణంలో డ్రీమ్ అని రాయండి బియ్యపిండితోటే. ఇటుపక్క ఎడం వైపు ఉన్న కోణంలో క్రౌమ్ అని రాయండి. ద్రామ్, డ్రీమ్, క్రౌమ్. ఈ తర్వాత ఈ పైన త్రికోణం తర్వాత ఇటుపక్క ప్లేస్ ఉంటుంది కదా, ఈ త్రికోణం ఇలా అయితే ఇటుపక్క ప్లేస్ ఉంటుంది కదా, సహా అని రాయండి. ఈ ప్లేస్లో ఇటువైపు ఒక్కటి సహా అని రాయండి. ద్రామ్, డ్రీమ్, క్రౌమ్, సహా. ఇటుపక్క ఉంటుంది కదా, ఇటుపక్క ప్లేస్లో భౌమాయ నమః అనేసి చార్పిస్తో అన్న రాసుకోండి, బియ్యపిండితో అన్న రాసుకోండి, చక్కగా అలా రాసుకోండి. ఇప్పుడు మనకి బీజాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం మాల తీసుకొని ఆగ్నేయ మూల ఒక స్టూల్ వేసుకొని, ఆ స్టూల్ ముందులో స్టూల్ వేసుకొని కూర్చొని ఓం ద్రాం డ్రీం క్రోం సహ భౌమాయ నమః అనేది 108 సార్లు చదివి ఒక పట్టిక బెల్లం మొక్కలు కానీ, లేదంటే ఒక అరటిపండు కానీ ఏదన్నా నైవేద్యం పెట్టేసి నమస్కారం చేయండి. ఇలా ఒక్క 40 రోజులు చేసి చూడండి. మనం చక్కగా మనం ఏదనుకుంటే అది భూమి వ్యవహారంలో కుజుడు అనుగ్రహం దొరుకుతుందండి. హరి ఓం. నచ్చితే మీరు అది చెయ్యండి. నచ్చిన తర్వాత మీ పని అయిన తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి. నమస్తే.